కిందనే ఉన్నాడు కిందనే ఉన్నాడు కంప్లీట్ ఎక్కడ 2 months అయిపోయింది ద్వారా శాంక్షన్ చేశాను తర్వాత మేము తీర్మానం చేశాం కానీ ఇంతవరకు ఎటువంటి పనులు మొదలు కాగా ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. నా ఇల్లు మేము ఏమైనా కలుసమంటామండి జేసీ మేడం చెప్పిందా స్టేట్ ఈసీ జరిగినప్పుడు సీసీఎల్ జరిగారు డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది ల్యాండ్ అది కూడా జనరల్ ఫండ్స్ కాకుండా గవర్నమెంట్ ఇస్తాను కదా ఆ డబ్బులతో మీరు అడిగేది సమస్య తీరిపోతుంది పబ్లిక్ అట్లా అనుకోవడం లేదు సార్. మీరు మేము కలిసి చేయలేకపోతున్నాం భావిస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు అలాగే వైసీపీ నాయకులందరితో కలిసి ఎర్రమక్కపల్లి విశ్వనాథపురం రైల్వే బ్రిడ్జి యొక్క నిధులను జనరల్ ఫండ్ నుంచి 10/2/26 తేదీ సర్వసభ్య సమావేశం నందు పాలక మండలి అంతా కూడా తీర్మానించడం జరిగింది. మరి నిధులు కార్పొరేషన్ నుంచి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నిధులు ఇవ్వడానికి సిడిఎంఏకి రాసినప్పుడు వాళ్ళు గవర్నమెంట్కు నుంచి పర్మిషన్ తీసుకునే సమయంలో అక్కడి నుంచి నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. 2 నెలలు కావస్తున్నా కూడా గవర్నమెంట్ నుంచి నిధులు రావడం లేదు, కార్పొరేషన్ అధికారులు స్పందించడం లేదు. మేము ఈరోజు గౌరవ కమిషనర్ గారిని కలిసినప్పుడు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీ యొక్క సమస్య నాకు బాగా తెలుసు, అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ప్రతిరోజు ఏ అవసరం వచ్చినా కూడా 5-6 కిలోమీటర్ల చుట్టూ తిరుక్కొని రావాల్సి వస్తుంది. దాదాపు 30,000 మంది జనాభా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద స్పందించాలా. అలాగే అతను కూడా మన జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కొంత పాక్షిక అమౌంట్ 1 కోటి రూపాయలు ఇచ్చి ఒక 4 బిల్డింగ్స్కు తొలగించి పనులు ప్రారంభించాలని చెప్పి కమిషనర్ గారిని కోరాము. మరి దానికి కూడా జేసీ గారు కూడా పర్మిషన్ తీసుకుంటామని చెప్పారు. ఏది ఏమైనా కూడా తక్షణమే మరి కార్పొరేషన్ చేస్తుందా లేకపోతే గవర్నమెంట్ చేస్తుందా, ఈ సమస్య అయితే చాలా సంక్లిష్టమైనటువంటి సమస్య కాబట్టి ప్రజల పక్షాన మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఓపెన్ చేయాలా, లేకపోతే కార్పొరేషన్ ముందు పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ధర్నాకైనా నిరాహార దీక్షకైనా కూర్చొని, ఎందుకంటే ప్రజల సమస్యను నెరవేర్చేంత వరకు కూడా వెనుకాడం. అయితే ఏది ఏమైనా కూడా కమిషనర్ గారు కూడా మళ్ళీ పర్సనల్గా కలెక్టర్ గారిని కలుస్తా అని చెప్పాడు. మేము ఈ సమస్యను గౌరవ ఎంపీ శ్రీ అవినాష్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. మరి అవినాష్ రెడ్డి గారికి కూడా లెటరు డైరెక్ట్గా కలెక్టర్ గారికి పెట్టి ఈ సమస్యను వెంటనే పూర్తి చేయాలని చెప్పి, ఈ బ్రిడ్జి యొక్క పనులు పూర్తి చేయాలని చెప్పి ఎంపీ గారితో కూడా ఆయన కూడా కలెక్టర్ గారిని కలిసి ఈ సమస్యను పరిష్కరించేదానికి కృషి చేస్తాం. కాబట్టి ఏది ఏమైనా కూడా అధికారులు స్పందించాలా, లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కమిషనర్ గారిని కలిసి 16, 17, 18 దాదాపు 45వ డివిజన్లోని 3/4 భాగం ప్రజలు అంటే 20,000 మంది ప్రజలు 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు దాదాపు 7-8 కిలోమీటర్ల చుట్టూ తిరుక్కొని వస్తున్నారు. చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పైన అప్పటి మా పాలకవర్గం ఫిబ్రవరి 10వ తేదీ జరిగిన సర్వసభ్య సమావేశంలో 3,58,00,000 జనరల్ బాడీ నిధుల నుంచి ఇవ్వాలని చెప్పి మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అప్పటి మా కార్పొరేటర్లందరికీ కూడా మేము సన్మానించడం జరిగింది. సో ఈ విషయమై ఇప్పటికి కూడా దానిపైన ఎటువంటి స్పందన లేకపోవడంతో గౌరవ కమిషనర్ గారిని కలిసి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, మిగిలిన కార్పొరేటర్లు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ప్రజల సమస్యను మా సమస్యగా కాకుండా ప్రజల సమస్యగానే చూసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన దాంట్లో 3,58,00,000 పాక్షికంగా కొంతమేర నిధులు మంజూరు చేస్తే దాదాపు ఒక 3-4 ఇళ్లను తొలగించిన వెంటనే ఆ బ్రిడ్జి అండర్గ్రౌండ్ బ్రిడ్జి అనేది ఓపెన్ అవుతుంది. తద్వారా ఎవరికి ఇబ్బందులు లేకుండా రాకపోకలు జరుగుతాయి. ప్రజలందరికీ మంచి చేసిన వాళ్ళం అవుతాము. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ప్రజలకు మంచి జరగడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మేము ఆయనకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై మీడియా మిత్రులు కూడా
మా అధికారుల దృష్టికి మీరు కూడా వారిపైన ఒత్తిడి తెచ్చేందుకు మీరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.